డి అంటే డి, సై అంటే సై, చూసుకుందాం అంటే చూసుకుందాం, చల్ నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేం చేసినావు అంటే నువ్వేం చేసినావు. ఇక గిదే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. ఓ రోకు అధికారంలో ఉన్న షే పార్టీ వాళ్ళు, ఇంకో రోకేమో ప్రతిపక్షంలో ఉన్న కార్ పార్టీ వాళ్ళు. ఇద్దరు డి అంటే డి అంటుర్రు. మొన్నటి దాకా సవాళ్ళ రాజకీయాలు నడిచినాయి. ఇగో ఇవాళ ఇట్లయింది. రైట్, తెలంగాణలో సవాళ్ళ రాజకీయం సడకుల మీదకి వచ్చింది. ఇవాళ చర్చకు రావాలని కార్ పార్టీ వాళ్ళు ప్రెస్ క్లబ్ కు వచ్చి కూర్చుంటే సీఎం సార్ మాత్రం ఢిల్లీలో తిరుగుతుండు. ఇంతకు మునుపు చెప్పినట్టే పొద్దుగాల తెలంగాణ భవనంకి వచ్చి ఆడికించి మంది మార్బలాన్ని ఎంబడేసుకుని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రావన్న. సార్ రాకముందే గులాబీ పార్టీ వాళ్ళంతా గుంపయ్యారు ప్రెస్ క్లబ్ కాడ. రావన్న కుర్చీలో కూర్చుంటే పక్క పోయి సీఎం సార్ కి ఇంకో కుర్చీ వేసిళ్ళు. సీఎం సార్ రావాలే, ఏడాది అర్థంలో ఏమేం చేసిల్లో చెప్పాలి, ఇచ్చిన పథకాలేంది, పెట్టిన ఖర్చులేంది, ఇచ్చిన కొలువులేని అన్ని లెక్కలు చెప్పాలని సీదా ప్రెస్ క్లబ్ కు వచ్చి కూర్చుండు రామన్న. నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా, లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇట్లా టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, బహిరంగ చర్చకు రావాల్సిందేనని మళ్ళీ సవాలేసిండు రామన్న. అంతేకాదు, తెలంగాణకించి నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయట, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయట. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. రామన్న గిట్లంటుంటే షై పార్టీ మంత్రులు గిట్ల గలమెత్తిరు ప్రతిపక్ష పోల మీదకి. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చాలు గాడికెందుకు వస్తాం, పబ్లిక్ గెలిపించింది ఎందుకు, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకునేందుకు, ప్రెస్ క్లబ్ లో కూర్చొని మాట్లాడుకునేందుకు కాదు. అసెంబ్లీకి రాలి అన్నైతే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతాం, అయినా నువ్వొచ్చుడు కాదు, దమ్ముంటే మీ నాయనని రమ్మను అనేది మంత్రులు అంటున్న మాట. ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్ కు వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. అయితే కార్ పార్టీ వాళ్ళు చర్చకు రావాలి, 10 ఏళ్లలో చేసిన పనులేంది, పెట్టిన ఖర్చులేంది, ఇచ్చిన కొలువులేంది లెక్కలు మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రారి అని కుర్దు సీఎం సార్ సవాల్ వేస్తే ఎమ్మట్లనే రామన్న మైకుల ముంగట కూర్చొని మంగళవారం నాడు ప్రెస్ క్లబ్ కోసం ఆడికి రారి అన్ని ఆన్నే మాట్లాడుకుందాం అన్నట్టు సవాల్ వేసిండు. అన్నట్టే ఇవాళ రావన్న వచ్చిండు కానీ సీఎం సార్ అయితే రాలే. ఇవాళ రాకున్నా ఏం లేదు, మళ్ళీ నాడైనా వస్తాం, ఆయనకు ఎప్పుడు తీరుతుందో చెప్తే అప్పుడే వస్తాం అనేది రావన్న అంటున్న మాట. ఇవాళకైతే ఇంతే, మళ్ళీ ఢిల్లీకించి సీఎం సార్ వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడో దాని మీద మళ్ళీ కార్ పార్టీ వాళ్ళు ఏం కయ్యం తీస్తారో చూడాలి అనుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. వానలకు షెర్లు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ నిండినాయి. మీదికెంచి వరదలు తన్నుకొచ్చుడుతోని డ్యాంలు కూడా నిండుతున్నాయి. అన్నేమో కానీ శ్రీశైలానికి నీళ్లు గట్టిగొచ్చుడుతోని అలా గేట్లు ఎత్తేటి కార్యాన్ని ముంగటేసుకుర్రు. కుర్దు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారే పెద్ద సుట్టం లెక్క వచ్చిండు ఆ కార్యానికి. పట్టు పంచే షెల్లబట్ట గాలి మోటలెక్కి శ్రీశైలం వచ్చిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు వచ్చుడే ఆలస్యం, ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆడికించి చక్కగా శ్రీశైలం కట్టకాడికి అయ్యవార్లు పూజలు చేస్తుంటే సారు దండం పెట్టుకున్నాడు. పూజలు ఒడిచినాక కొబ్బరికాయ కొట్టి గంగా ఆరతి పట్టిండు సీఎం సారు. అడంక ఇగో ఇట్లా కుర్దు సీఎం సారే దగ్గరుండి శ్రీశైలం గేట్లు ఎత్తిండు, నీళ్ళని కిందికి ఇడిచిపెట్టిండు. అగ చూడలే, పచ్చటి అడవుల నడుమ పాలు వంగినట్టే ఉన్నది చూస్తుంటే. నీళ్లు కిందికి వస్తుంటే అక్కడి రైతుల సంబరం చిన్నగా లేదు. మళ్ళా ఇగిట్లా నీళ్లు ఇడిచిపెట్టినాక ఆడికెంచి సీదా మీటింగ్ కాడికి వచ్చిండు సీఎం సారు. వచ్చుడుతోనే చక్కగా పోయిన పంక పార్టీ వాళ్లకు సూటి పెట్టిండు గీతీలుగా. 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా ఆంధ్రాలో నీళ్లు తెచ్చిందే సైకిల్ పార్టీ వాళ్ళు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు బాబు సారు. తెలుగు గంగా, పోతిరెడ్డిపాడు, గాలేరు నగిరి, ఆంగ్లీ నివా, గండిపేటకించి సిద్ధాపురం వరకు అన్ని సార్లు చేసినాయనట. నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది. ఈ రోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గిట్ల ఊళ్ళోకి పోయిన పంక పార్టీలను జాపించుకుంటూనే సార్ ఏమేం చేసిండో చెప్పుకొచ్చిండు అన్నట్టు. ఇటు కృష్ణమ్మ పర్వాలు దొక్కుకుంటా దుంకుతుంటే అక్కడ రైతుల సంబరమే చిన్నగా లేదు పో.
మన రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఏ పండుగలు జాతరలన్నా కానియుర్రి అది అమ్మవారి జాతరైనా సాములోరి జాతరైనా భక్తులు ఇరగవడ వస్తారు. అగో అట్లనే నెల్లూరు జిల్లాలో అవుతున్న రొట్టెల పండుగకు కూడా జనం పొట్టు వస్తుర్రు. వచ్చిన వాళ్ళంతా రొట్టెలు వంచుకొని పోతుర్రు. మరి గా పండుగ ముచ్చట్లు ఏంది, ఎవరెవరు వచ్చిర్రు, భక్తుల రువడి ఎట్లుంది అనేదంతా ఒకసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. నెల్లూరు బారా షాహెద్ దర్గా కాడ రొట్టెల పండుగ మా సంబరంగా అవుతుంది. స్వర్ణాల చెరువులకు దిగిన భక్తులు తీరు తీరు రొట్టెలను పంచుకుంటుర్రు. ఇటు పండుగకు పెద్ద పెద్ద లీడర్లు వస్తుర్రు. సర్కార్ తరఫుకెంచి మంత్రి లోకేష్ సార్ వచ్చి పబ్బతి పట్టిండు. సార్ వచ్చిండని తెలవంగానే దర్గా కమిటీ వాళ్ళు ఎదురుపోయి ఎదుర్కొర్రు. అటెంక లోకేష్ సారు ఆరోగ్య రొట్టెను పట్టుకుండు. ఈడ కోరిన కోరికలు తీరాలని రొట్టెలు కొంచబోతారు కదా, అట్లా లోకేష్ అన్న ముఖ్యమంత్రి బాబు సార్ ఆరోగ్యం బాగుండాలి అన్నట్లు ఆరోగ్య రొట్టె తీసుకుండు. ఇక లోకేష్ అన్నతోని మంత్రి నారాయణ సారు ఇంకా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న కూడా ఉన్నారు. అటు భక్తులంతా చెరువులకు దిగి రొట్టెలు వంచుకున్నట్ల మస్తు బిజీగా ఉన్నారు. వరాల రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె గిట్ల తీరు తీరు రొట్టెలు పంచుకుంటా మస్తు మురిసిపోతుర్రు. ఓ దిక్కేమో అనుకున్న కోరికలు తీరినోళ్ళు రొట్టెలు ఈడ్చిపెట్టి పోతుంటే, ఇంకో దిక్కు కొత్తగా కోరికలు కోరుకున్నోళ్ళు రొట్టెలు కొంచెం పోతుర్రు. ఇక భక్తుల ముచ్చటి ఇట్లుంటే మంగళవారం తెల్లారగట్ల గంధ మహోత్సవ కార్యం అయ్యింది. మొదలు కోటమిట్ట అనీమియా మసీద్ ఖాన్ నుంచి తెచ్చిన 12 గంధం బిందెలను ఒకతాన పెట్టి నమాజ్ చదివేర్రు. ఆ టెంకాండ్లకెంచి ఒక బిందెను తీసి 12 సమాధుల మీద పోసిర్రు. కడమ 11 బిందెలను భక్తులకు పంచిపెట్టిర్రు. ఈ కార్యం అంతా కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ చేతుల మీదంగా నడిచింది. అంతకంటే మొదలు గంధం బిందెలు తెచ్చే కార్యం బ్యాండ్ సప్పుళ్ళు మర్పా మోతల నడమ ఊరేగింపు అవుతుంటే భక్తులంతా డాన్స్ లేసుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. మొత్తానికి మునుపటి కంటే ఈసారి భక్తుల తాకిడి ఇంత గట్టిగానే ఉన్నది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఇక ఊళ్ళల్లో సంబరాలు సాలైనట్టే. ఊరు వాడ పల్లె పట్టం అనే తేడా లేకుండా బోనాల జాతరలు షురు అవుతుంటాయి. దేవుని గుళ్ళన్నీ కలకలలాడుతుంటాయి. ఇక మన పట్టణంలోనైతే మస్తు సంబరంగా అవుతుంటాయి బోనాల పండుగలు. అన్ని దిక్కుల్లో అయినట్టే విజయవాడ ఇంద్రకీలాద్రిలో కూడా అంతే సంబరంగా శాకాంబరి దేవి ఉత్సవాలు నడిచినాయి. అట్లా పోయి ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి. ఆషాఢ మాసం గోలిగా విజయవాడ ఇంద్రకీలాద్రి గుట్ట మీద ఉన్న దుర్గమ్మను భక్తితోని కొలుసుకున్నారు భక్తులు. అమ్మవారికి క్షీరసారెలు పట్టుకొచ్చారు. ఇవాళ శాకంబరి దేవి ఉత్సవాలు మస్తు సంబరంగా శాలైనాయి. భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఇగో ఇట్లా కూరగాయలతోని సింగారిచ్చారు దుర్గమ్మను. అగ చూడూరి కరివేపాకుతోని కప్పులు, ఆనకాయలతోని పందిరి, నిమ్మకాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలతోని దండలు, గుమ్మడికాయలు దిష్టి కట్టి మిరపకాయలు అలాడదీసిరు. తీరు తీరు కూరగాయలతోని ఇగో గీ తీరుగా సింగారిచ్చారు అన్నట్టు అమ్మవారిని. ఇవాళనే శాలైనాయి. 3 వద్దులు నడుస్తాయి సంబరాలు. అంటే జూలై 10వ తారీఖు నాడు ఆఖరైతే అన్నట్టు. తొలతనాడు ఆలయాన్ని అమ్మవార్లు సింగారిచ్చేతందుకు కదంబం ప్రసాదం తయారు చేసేతందుకు అని కలిపి ఓ 50 టన్నుల వరకు కూరగాయలు పట్టుకొచ్చిరాట. గా కూరగాయలన్నీ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకించి పట్టుకొచ్చినాయనాట. మళ్ళా ఇటు అమ్మవారి దర్శనానికి వచ్చేటి భక్తులకు తక్లీఫ్ కావద్దని అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు గుడి అధికారులు సుత. ఇటు భక్తులు కూడా అంతే గుట్ట మీదకి షీమెల దారి కట్టినట్టే కట్టారు. పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పట్టుబట్టలు, పండ్లు, ఫలాలు, నైవేద్యాలు ఓ ఇట తీరు తీరు పెట్టుబడులు పెడుతున్నారు అమ్మవారికి. దగ్గర పట్ల ఉన్న వాళ్ళు ఎవరన్నుంటే ఓ పాలు అట్ట పోయి చూసి మొక్కులు పెట్టుకొని రారు మరి. రాజకీయ నాయకులంటే ఎంతసేపు రాజకీయాలే కాదు, అప్పుడప్పుడు నమ్మి ఓట్లేసిన జనంలకు పోయి వాళ్ళ తిప్పలు చూడాలి. శాతనైతే సొంత పైసలు ఇచ్చి సాయం చేసి అటెంక సర్కార్ తరఫుకించి గా తిప్పలు బాపాలి. ఇగో గీ ముచ్చటకు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్నకు సరిగ్గా సరిపోతాడు కావచ్చు. గింతంత టైం దొరికినా చాలు జనంలకు పోయి ఏదోటి చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడేం చేసిండు అనంటే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న పంతుల అవతారం ఎత్తిండు. అగల అనే ఊరికి పోయిన ఎమ్మెల్యే సారు సీదా సర్కార్ బడికి పోయిండు. ఇక సార్ను చూడంగానే పొల్లగాండ్లకు ఏమనిపించిందో ఏమో, వెంటనే లేచి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి నమస్తే పెట్టిర్రు. సార్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి సీదా పొల్లగాండ్లను కొన్ని ప్రశ్నలు అడిగిండు. తల్లికి వందనం పైసలు పడ్డాయా బేటా అని అడగంగానే పొలగాళ్ళంతా ఎస్ సార్ అని చెప్పిర్రు. అదిన్న ఎమ్మెల్యే ఓకే గుడ్ అని చెప్పి రానోళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పుర్రి అని పూసగుచ్చిండు. అటెంక ఓ తమ్ముని బుక్ తీసుకొని గీదేంది చదువు రాసిన్నా అని అడిగిండు. తల్లి భూమి భారతిని
జాతి హిందూ గౌరవము భయపడకూడదు ఇట్లా కాసేపు పంతుల అవతారం ఎత్తి మంచిగా చదువుకోవాలి రషిన్నా అని చెప్పిండు. అంతకంటే మొదలు క్యాంప్ ఆఫీస్ లో రెవెన్యూ ఇంకా హౌసింగ్ అధికారులను పిలుచుకొని మాట ముచ్చట పెట్టిండు. జనాలకు ఇంకా జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చే ముచ్చట ఎందాకొచ్చింది, శ్మశాన వాటికల కథ ఏందో చూడమని ఆర్డర్ వేసిండు. సుపరిపాలన తొలి అడుగు కార్యం నడుస్తుంది కాబట్టి సర్కార్ పనితనంకు ఎవ్వళ్ళు మచ్చతేయకుండా పనిచేయాలి, లేకుంటే ఎంత టోళ్లనైనా ఈడ్చిపెట్టే ముచ్చటే లేదని హెచ్చరిక చేసిండు. ఇప్పుడు కొత్త సంసారం పెట్టాలంటే ఎన్ని ఖర్చులుంటాయి చెప్పుర్రి. అన్నదమ్ముళ్ళు ఏర్పడితేనే ఇల్లు, ఇంట్లో ఉప్పు పప్పు గిన్నెలు నూనె ఇంట్లో వాడుకునేటి సగ్గులను తెచ్చుకోవాలి. అన్ని పనులు చక్కబెట్టుకునేందుకు శానొద్దులు పడుతుంది, అవసరమైతే ఏండ్లు కూడా పడుతుంది. అసొంటిది ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ఊళ్లకు కొత్త బంగ్లాలు కట్టించే ఇగిరం చేస్తున్నది ఇప్పుడు ఆంధ్ర సర్కారు. ఆంధ్రాలో కొత్త గ్రామ పంచాయతీలను ఎలుగులు చేసేటి ఇగిలం చేస్తున్నారు అక్కడ సర్కారు వాళ్ళు. కొత్తగా ఏర్పాటైన ఊళ్లకు కొత్త గ్రామ పంచాయతీ బంగ్లాలు కట్టించే ఇగిలం చేస్తున్నారు అన్నట్టు. మొత్తం 417 ఊళ్లకు కొత్త బంగ్లాలు కడుతుంటే బంగ్లాకు 32 లక్షల రూపాయలు విడుదల చేసిలట కూడా అప్పుడే. అంతేకాదు జప్పున బంగ్లాలు కట్టాలని జీవో కూడా వచ్చిందట. మరిగా పైసలన్నీ గవర్నమెంటే ఇస్తుందా అంటే అందులో కొంచెం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్కించి బంగ్లాకు 25 లక్షలు, ఉపాధి హామీ పథకం కించి బంగ్లాకు 7 లక్షల వరకు ఖర్చు పెట్టాలని అనుకున్నారట. ఇది మేమంటున్న మాట కాదు, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు చెప్పిన ముచ్చటే. మళ్ళా ఆళ్ళు ఇల్లు కాదు, ఊర్ల అభివృద్ధి శాఖ పెద్ద సార్లు శశిభూషణ్ సార్ పేరు మీదగానే నడుస్తున్నాయట అన్ని. అంతేకాదు ఇటు అమరావతిలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఉండేందుకు కొత్త బంగ్లాలు కూడా కడుతున్నారట. అందులో ఓ బంగ్లా కట్టుడు ఒడిచిందట కూడా అప్పుడే. మరి చూడాలే అన్నట్టే జప్పునే అయిపోయేస్తారో లేదో అనేది గాని ఇన్నాళ్ళ కన్నా ఊళ్ళకు కొత్త బంగ్లాలు వస్తున్నాయని మస్తు సంబరపడుతున్నాలే కావచ్చు పో ముచ్చటైనాక ఆంధ్ర పబ్లిక్. తొవ్వ బాగున్న ఓ రోడ్డు మీద 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఓ 10 నిమిషాలు పడుతుంది. అదే జర్రంతా పొక్కిలి ఉన్న తొవ్వ అయితే ఓ అర్ధగంట పడుతుంది. కానీ గిదే ప్రయాణం ఏలూరు జిల్లా చింతలపూడి దిక్కు చేయాలంటే మాత్రం ఎంతసేపు పడుతుందో చెప్పలేం అని అంటుర్రు అక్కడి జనాలు. మరి ఎందుకట్లా అని అంటుర్రు? వాళ్ళకు కార్లు బైకులు లెవ్వా అని అంటే ఉన్నాయి, కాకపోతే గీ రోడ్ల హాలతే గిట్లున్నది. చూస్తురు కదా, ఇదే ఆ సక్కదనాల రోడ్డు. కారు వేసుకొని 100 స్పీడ్లో పోయేటట్లుంది కదా. ఈ రోడ్డు తగలబడ మా గండాన దాభ్రమైంది అని సొక్క తిట్టుకుంటా పోతుర్రు అటు దిక్కు ప్రయాణం చేసే పబ్లిక్. చింతలపూడికెంచి ఎటు పోదామన్నా అంతా పొక్కలు బొర్రెలు పడి తోవంతా కరిగినట్లు చేసిన బురద మడోలే అయ్యింది. జంగారెడ్డిగూడెం, ఖమ్మం, రాఘవాపురం గిట్ల చుట్టూ ఎటు పోదామన్నా అన్ని దిక్కుల గిట్లనే ఉన్నది. దీంతోని కారు వేసుకొని రావాలన్నా బైక్ వేసుకొని పోవాలన్నా నడుములు టింగుమంటునే అంటుర్రు. ఇక ఆర్టీసీ బస్సుల ముచ్చటైతే చెప్పవశమే లేదు. రోజుకోసారి బురదల దిగబడుకుంటా ప్రయాణికుల టైం అంతా వేస్ట్ అయిన ముచ్చట్లు మస్తుగున్నాయట. ఇంటికాడ మంచిగా తుడుచుకొని వచ్చిన కారు ఈ తోవెంట పోతే బురదల బొర్రిన బర్రెలెక్కనే అవుతున్నాయి. అంతేకాదు ఈ లొందల ప్రయాణం చేస్తే మా ఎన్నుపూస బొక్కలు అరుగుతున్నాయి. బండ్లకు బ్రేకులు నట్లు బిట్లు అన్ని లూజ్ అయిపోతున్నాయి. గిర్రలు వంకర పోయి బండ్లు షెడ్లకు పోతున్నాయి అంటుర్రు. చింతలపూడి నుంచి రేజాలు వెళ్ళే రోడ్ అండి, అటు నుంచి ఎర్రగొండపల్లి నుంచి రేజాలు వచ్చే రోడ్ అండి. చాలా అంటే చాలా గోతులు ఉన్నాయండి. ఇక్కడ నుంచి చంద్రపూడి పోవడానికి ఈ 2-3 కిలోమీటర్లోనే గంట పడుతుంది సార్. అది చాలా అంటే చాలా, అసలు ఎవరు పట్టించుకునే లేరు. చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్ లో పేషెంట్ తీసుకెళ్లాలన్నా నరకంగా ఉంది సార్. ఏంటిరా రోడ్డు గురించి ఎంత గొప్ప చెప్తుర్రో. పేషెంట్ ను తీసుకోవాలన్నా కూడా గజ్జిన వణుకుతున్నారట. ఇగో గీ పెద్ద మనిషి ఏమో అంటుండు. మొన్న నైట్ నేను దంపేట బస్సు ఎక్కువ వస్తే నైట్ లైట్ హాల్ట్ బస్సు ఇక్కడ గోతులో పడి పట్టేసిందండి. ఇది మిడిల్ ల్యాండ్ పట్టేస్తే డ్రైవర్ పాప అందరిని దింపించి బండి వెనక తోయించి మళ్ళీ పక్కన జరగాల్సి వచ్చింది. గోతులు పుడితే డబ్బులు శాంక్షన్ అయినారు. కానీ ఈ రోడ్లో ఎప్పుడు కూడా నేను గత సంవత్సరం నుంచి రోజు తిరుగుతున్నాను ఈ రోడ్కి ఏలూరు. ఎక్కడ కూడా గోతులో ఇప్పుడు మట్టి కూడా ఎవరో పోయలేదు. ఇక ఇది ఇట్లుందా, ఇటు ములుగు జిల్లా మంగపేట మండలం పోదుమూరు అనే ఊళ్ళే తొవ్వలన్నీ బురదమల్లైనాయి. దీంతోని మేం పొలం కాడికి పోయే అక్కరే లేదు, పొలమే మా ఇంటి ముంగటికి వచ్చిందని గిట్ల నాట్లేసిర్రు అమలక్కలు. మరి గీ రోడ్ల మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా తతిమ లీడర్లు తిరుగుతుర్రో లేదో గాని జర గీ ఏషం చూసన్నా మా గోసలు బాపుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు జనాలు. చూడాలి మరిగా ఎన్నడు బాగు చేస్తారో.
ఒకప్పుడు ఓ పెళ్లి సంబంధం చూడాలంటే దూరం చుట్టాలకు దగ్గర చుట్టాలకు చెప్పేటోళ్ళు, కుదిరితే దోస్తులకు కూడా చెప్పి సంబంధం దోలాడేటోళ్ళు. కానీ రోజులు మారినాయి, పెళ్లి సంబంధాలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అయినాయి. ఫోటోలు, చదువు, సాత్రం, గోత్రం, ఊరు పేరు, తాకత్తు అన్నీ ఆన్లైన్లోనే పెడితే చాలు, నిమిషాలలో సంబంధం దొరుకుతుంది. కాకుంటే దొంగెవళ్ళు దొరెవళ్ళు అనేదే మోసపోయిందాకా తెలుస్తలేదు అన్నట్లు. తోడు కోసమని పెళ్లి చేసుకుంటే ఒకడు చేసుకున్నామే ఆస్తి మొత్తం కొట్టేసిండట. మరి ముచ్చటేందో చూద్దాం పారి. ఇక గీడ మూతికి మాస్క్ పెట్టుకొని నిలబడ్డది చూడుర్రి, ఈ అక్కనే గా మోసపోయిన బాధితురాలు. పేరు నాగమణి, బగ్గ కోటీశ్వరాలు, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజ్పేట్ వీళ్ళ సొంతూరు. అయితే వీళ్ళ భర్త ఇంకా కొడుకు టక్కరై కాలం చేసిర్రు, మిగిలింది ఈమె ఒక్కతే. ఇక ఒక్కదాన్నే ఇట్లా ఎన్నొద్దులు ఉండాలి అని చెప్పి తోడు కోసం ఆడిడ ఎంకలాడితే శివప్రసాద్ అంటోడు పరిచయం అయిండు. వాంది కూడా అదే జిల్లా బంగారపాలెం మండలం శేషాపురం అట. ఇక అక్కను మాటలతోని మత్పరిచ్చి కరోనా అప్పుడే మా ఇంటి ఆమె కాలం చేసింది, నేను కూడా నీ లెక్క సింగిల్ చింతకాయనే అని పెళ్ళాని డెత్ సర్టిఫికెట్ చూపించిండట. అది చూసి నిజమని నమ్మిన నాగమనక్క వాన్ని 3 ఏళ్ల కింద పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి సంధి ఆమె ఆస్తి మీద కన్నేసిన శివప్రసాద్ చిన్నగా మెల్లగా కరిగిచ్చుడు షురువు చేసిండు. నాకు పెద్ద బెంకులకెంచి పైసలు వచ్చేది ఉంది, కాకుంటే మోదాలు మనం కొని కట్టాలి అని చెప్తే పాపం గీ అక్క చేసుకున్నోడే కదా అని అడిగినన్ని ఇచ్చుకుంటా పోయింది. ఇక పైసలు కోటపోయి వాళ్ళ ఇంటోళ్ళ అకౌంట్లకు పంపించుకొని మొత్తం 15 కోట్లు ఇవి ఇంకో 10 కోట్ల విలువ చేసే బిల్డింగ్ కూడా అమ్మేసిండట. ఆఖరికి నగలు కూడా పోతం పెట్టిండు. అయితే ఓ నాడు చుట్టాల మార్గం పోయేది ఉంది, నా నగలేయి అని గట్టిగా అడిగితే ఏం చెప్పకుండా అవతల పడ్డాడట. దీంతోని అప్పుడు అనుమానం వచ్చి వారి ఊరికి పోయి చూస్తే ఏముంది, మా ఆంచిగా పెళ్ళాం బిడ్డలతోని పరాకతిగా ఉన్నాడు. అంతలా ఈమెను ఇంటి ముంగట చూసి మళ్ళా పత్తక లేకుండా పోయిండట. ఇక జరిగిందంతా తలుచుకొని ఏం చేయాలో వశపడక వచ్చి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యింది. సరే చెప్పిన నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తారా? ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 15 కోట్లన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడీ వస్తా ఉండే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసీలో డబ్బులు వచ్చేది అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుదన్నా, కొడుకుది నాది ఉండే, ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి. ఏంటిరా చేసుకున్నోడేనాయే, నాకు ఈయన తప్ప ఇంకెవళ్ళున్నారు అని నమ్మితే గింత కథ చేసిండు. మొత్తానికి పెళ్ళాం లేదని చెప్పి తెలివితోని ఆస్తంతా కొట్టేసిండు గమ్మోతేవారి. మరిగా కొట్టేసిన 28 కోట్ల రూపాయలను వాని కాడి నుంచి ఎట్లా రావడతారో ఏమో గాని ముక్కు ముఖం తెలవని పెళ్లిళ్ళంటే 1కి 10 మాటలు ఆలోచించే రోజులు వచ్చినాయి కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. ఈ షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ దాని అవి కూడా చూడాలి కదా. చలో చూద్దాం పారి. అంబర్పేట్ బతుకమ్మ కుంటకు మళ్ళా పానం పోసింది హైడ్రా. కొన్నొద్దుల కింద కబ్జా రాయులు జయంగా ఆగమాగం అయిందన్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఆగోగా సంగతి ఎరుక చేసుకున్న హైడ్రా ఇదేమన్నా మీ తాత జాగిరా అని కబ్జా రాయుళ్ల శరలకెంచి ఇడిపించింది. అంతేకాదు మళ్ళా ఎవ్వరు దాని జోలికి పోకుండా బందోబస్తు చేసి మునుపటి కంటే ఈగింత అందంగా అవపడేటట్లు అభివృద్ధి పనులు చాలు చేసింది. ఇక చూడు రాదోర్రి అప్పటికి ఇప్పటికి ఎట్లుందో. మొత్తానికి హైడ్రా ముంగట పడంగా బతుకమ్మ కుంట మళ్ళా బతికింది. ఇప్పటికైతే పనులన్నీ ఓ రోజుకొచ్చినాయి గాని సెప్టెంబర్ వరకెళ్లి తత్మ పనులన్నీ ఒడిపించి వచ్చే బతుకమ్మ పండుగను ఇండనే చేసేటట్లు పనులు రువ్వడి మీద చేస్తుంది. మంత్రి సీతక్కను సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు కదా అనుల్లా. ములుగు జిల్లా మంగపేటలో పడుతున్న కొత్త పోలీస్ స్టేషన్ ను సాల్వ్ చేస్తానికి పోతే ఆడ సొంత పార్టీ నాయకులే అడ్డం తగిలిర్రు. ఏంది మేడం మా ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీ ఇక తెంపరా, ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చుడేంది, మాలాంటి అర్హులైన వాళ్ళకి ఇయ్యాలే. అసలు సీఎం రేవంత్ సార్ కూడా ఇదే మాట చెప్పిండు కదా, అట్లా కాకుండా ఉన్నోళ్ళకే ఇస్తామంటే ఏట మేడం అని ఎదురు తిరగంగానే వెంటనే పోలీసోళ్ళు నడుమలొచ్చి ఆపేసిర్రు. ఏదన్నుంటే అటెంక మాట్లాడుకోర్రి, ఈడ కాదు అని అడ్డం తగిలిర్రు. జర ఆగుర్రి సార్ మా గోస చెప్పుకుంటున్నావు అని ఎంత మొత్తుకున్నా పోలీసోళ్ళు మాత్రం మేడం తానికి పోనీయలేదు. భద్రాద్రి రామయ్యకు పెద్ద తిప్పలే వచ్చింది కదా నుల్లా. ఏపీ పురుషోత్తపట్నంలో ఉన్న దేవుని భూములను కొందరు కబ్జా రాయుళ్లు శరవట్టిర్రాట. ఈ ముచ్చట ఎరికైన భద్రాచల రామయ్య గుడి ఈవో రమాదేవి మేడం ఉరికిపోయి దేవుని భూములను అట్లెట్లా కబ్జా పెడతారా అని అడ్డం తిరిగింది. ఇక కబ్జాదారులకు గూడోళ్లకు నడుమ పెద్ద కీసులాటైతే గా తోపులాటల మేడం సోయదప్పి అడ్డం పడ్డది. ఇంతలా ఆలీళ్లు చూసి దాకానకేసుకుపోయిర్రు. కానీ చూడుర్రి దేవుని భూములు కూడా ఇడిచిపెడతలేరంటే వీళ్ళని ఏమంటారో ఇక మీ ఇష్టం.
ఈయన తలపండువాలుగా ఎవడు కావచ్చునులా? పట్నం సివిల్ కోర్టులో బాంబు పెట్టినా జర్రసేపట్ల పేలుతుంది చూసుకోర్రి అని ఎవడో దొంగమొకపోడు ఫోన్ చేసి కత్తిరిచ్చిండట. ఇక ముచ్చట ఎరికైన లాయర్లంతా కోట్లకెంచి పానభయంతో బయటికి ఊరుకొచ్చిర్రు. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు బాంబు దేవులాడే టీంలను ఎమటి వేసుకొని వచ్చిర్రు. ఇక లోపలికి పోయి కోర్టు మొత్తం అంగుళం అంగుళం ఎంకులాడిర్రు. ఆ టెంక మాట్లాడుకుంటా ఎవడో అడ్డదాకులోడు చేసిన పనికి ఇది, వాడెవడో దోలాడతాం, వాని మాయల పూలు తీస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. కానీ చూడుర్రి ఈ నడుమ ఊ అంటే ఆ అంటే బాంబు బెదిరింపులు, ఫోన్లు, మెయిల్స్ వస్తున్నాయి. నకరికల్ ఎమ్మెల్యే వేమ్ల వీరేశం అన్న రైతు అవతారం ఎత్తిండు. దినాం కద్దరు బట్టలేసే ఎమ్మెల్యే సారు గిట్ల మామూలు బట్టలేసుకొని పొలంలకు దిగిండు. కరిగట్లు చేసిన మడులన్నీ తిరుక్కుంటా నారు లుంగలు పనిచేసిండు. మరి కూలోళ్ళు దొరికిరో లేదో గాని మనకు వచ్చిన పనే నాయే, ప్రతేడు చేసేదే నాయే అని గిట్ల మోకాల్లోతు బురదల దిగి మరీ నారంతా పంచిండు. ఓ ఎమ్మెల్యే అయ్యుండి కూడా గీ తీర్ల చెమట తీస్తున్నాడంటే వీరేశం అన్నకు వ్యవసాయం అంటే ఎంత పైరం ఉన్నదో చూడొచ్చు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.